రాన్ నారాయణ రాన్. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ప్రజలను వేడుకుంటాయి. అవి గెలిస్తే ప్రజల కోసం ఎంతో చేస్తామని ఎన్నో హామీలు ఇస్తాయి. కానీ గెలిచిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయవు. ప్రజలు ఓటేయే పార్టీ నాయకుడి గురించి వారికి ఏమీ తెలియదు. ఆయన స్వభావం గురించి కూడా కాదు. ఆ నాయకుడు సమాజంలో ఏ మంచి పని చేశాడో కూడా తెలియదు. ప్రజలు ఓటుతో ఎవరిని రాజుగా తయారు చేస్తారో వారికి గౌరవంగా వంగుతారు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక రాజున్నాడు. ప్రతి ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సమాజానికి ఏ విధమైన స్థిరమైన మేలు చేయలేదు. ఆయన ప్రజలను జాతి మరియు కులాల పేరుతో విడగొట్టాడు. అందుకే అప్పటి ఒక్క రాజు బాగానే ఉండేవాడు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక రాజు, ప్రతి ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు. కాబట్టి మనిషి ఏమి సరైందో ఏమి తప్పో అర్థం చేసుకోవాలి. ఒక రోజు సూర్యుడు కరిగిపోతాడు. కానీ ఒక కొత్త సూర్యుడు ఉదయిస్తాడు. భూమి నశించిపోతే మరో రోజు కొత్త భూమి ఏర్పడుతుంది. మనిషి ప్రకృతి ఆధారితంగా జీవించాలి. అతను ప్రకృతిని అనుసరించాలి. నీరు, గాలి, ఆకాశం, భూమి, సూర్యుడు ఇవన్నీ ఎవరినీ పేదధనవంతులుగా కులభేదాలతో చూడవు. భూమి అందరినీ సమానంగా చూస్తుంది. కానీ మనిషే భూమిని వేధిస్తున్నాడు. భూమిపై ఇల్లు కడుతాడు, దాన్ని నాశనం చేస్తాడు. భూమి నుంచి బొగ్గు త్రవ్విన చోటను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కూడా దాన్ని శుద్ధి చేయదు. ప్రభుత్వంలోనూ చాలా మంది నాయకులు దొంగలే. వారు కేవలం గుంతలు త్రవ్విస్తారు, కానీ వాటిని నింపరు. దాని వలన పిల్లలు అందులో పడి ప్రమాదంలో పడతారు. ధ్యానం చేయని వ్యక్తి తనను తానే తెలుసుకోలేడు. తనను తాను గౌరవించడు. పెద్దవారిని ప్రేమించడు. లాంటి వ్యక్తి ముందుగానే చనిపోతాడు. ఎందుకంటే ప్రకృతి ఎవరికీ విడుపు ఇవ్వదు. భూమిపై మనిషి మనిషిని చంపుతాడు. కానీ అతడు కేవలం ఒక సాధనమే. ప్రాణం తీసేది పైవాడే. భవిష్యత్తులో చిన్న చిన్న దేశాలు కలిసి ఒక ఆసియా బ్లాక్ను ఏర్పాటు చేస్తాయి. ఆ బ్లాక్కు భారతీయుడు నాయకుడవుతాడు. ఆ బ్లాక్లో ప్రకృతి గురించి మాత్రమే మాట్లాడబడుతుంది. ఈరోజు ఒక చిన్న జబ్బు వచ్చినా దాన్ని పెద్దగా చెప్పి డబ్బు గుంజుతారు. అందుకే మీరు జీవితాన్ని సాదాగా గడిపితే ఏ అదనపు ఖర్చు అవసరం ఉండదు. కాబట్టి ప్రకృతిని నమ్మండి. పెద్దవారిని, చిన్నవారిని ప్రేమించండి. మీరు ప్రేమించండి. వివేకాన్ని నమ్మండి. మీ హృదయాన్ని కొట్టించే శక్తి అదే వివేకం. ఈ విషయాలు పాఠశాలల్లో బోధించకపోతే ప్రతి మనిషి ఇంటి నుంచే మొదలు పెట్టాలి. తన పిల్లలకి చెవాలి. ధ్యానం గురించి వివరించాలి. ప్రభుత్వం కూడా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పాలి. రోజు 1 గంట ధ్యానం చేస్తే శరీరంలో శక్తి వస్తుంది. ధ్వని శక్తి పొందవచ్చు. ధ్యానం చేయటానికి డబ్బు ఖర్చు ఉండదు. కేవలం మనస్సును ఒకే చోట నిలిపితే చాలు. మనిషి ఆలోచనలు నిజానికి అతనివే కావు. ఆలోచనలే వివేకం. ఒక మనిషి ఏ పని చేస్తే అతని వివేకం ఆ పనిని నిషేధించకపోతే ఆ పని చేయాలి. ఈ భూమిపై ప్రకృతి ఆధారిత రాజ్యాంగం రావాలి. ఒక కొత్త దేశం, కొత్త ఆలోచన, కొత్త మనిషి రావాలంటే. అందుకే రాన్ నారాయణ రాన్ అనే జపం చేస్తూ ఉండండి. అది మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది.